Thank you, Vasu, Madhavi, for the song. I think it helped. నాకు హెల్ప్ అయింది అనుకుంటా. ప్లీజ్ కన్ఫర్మ్ వెదర్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ అండ్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్. ఎస్ అన్న, వాయిస్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఓకే. మధ్యలో ఒకవేళ తక్కువ వస్తే నాకు చెప్పండి. ఓకే అన్న. రైట్. ఇప్పుడు ఓకే అనుకుంటున్నా. ఎస్ అన్న. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది మనము 19వ రోజు శిల్వ ధ్యానాలు చేస్తా ఉన్నాం. మ్మ్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఫర్గివ్నెస్, క్షమాపణ. మనం చదవబడిన వాక్యాన్ని బేస్ చేసుకొని ఆ క్షమాపణ గురించి దేవుడు మనతో ఏమేమి మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. దానికన్నా ముందు కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకున్నాను. యాక్చువల్లీ దీని నుంచి చూస్తున్నప్పుడు టాపిక్స్ చాలా హెవీగా ఉన్నాయి. లవ్, కైండ్నెస్, అవి ఇవి. అసలు ధ్యానాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి ఆలోచిస్తామనేసి నాకు ఎందుకో తలంపు వచ్చి ఆ, చూశాను. మనం లెంటన్ డివోషన్స్ అసలు ఎందుకు చేస్తాము అని అంటే ఆ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ గుండా పోయి మనం డీప్ స్పిరిచువల్ రిఫ్లెక్షన్, రిపెంటెన్స్, ఇంకా మన లైఫ్స్ లో రిన్యూ చేసుకునేటి ఏమన్నా ఉన్నాయా అవన్నీ చేసుకొని వాళ్ళు అల్టిమేట్ గా ఈస్టర్ యొక్క సెలబ్రేషన్ కి ప్రిపేర్ అవుతారంట బిలీవర్స్. అది అది వన్ ఆఫ్ ద పర్పస్ అనేసి చెప్పుకుంటా వచ్చారు. అయితే దాని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు డీప్ స్పిరిచువల్ రిఫ్లెక్షన్, రిపెంటెన్స్, ఈ రిన్యూవల్ ఇంపార్టెంట్. రెండోదిగా ప్రిపరేషన్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఈస్టర్. అయితే నాకు అనిపించింది ఇవన్నీ సెలబ్రేషన్ ఆఫ్ ఈస్టర్ అని అంటే ఈస్టర్ పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది కాబట్టి సరే, ఈ డెఫినేషన్ ని బట్టి వీళ్ళు ఈస్టర్ కి ఈస్టర్ సెలబ్రేషన్ గురించి ప్రిపేర్ అవుతా ఉన్నారు. కానీ ఈ డీప్ స్పిరిచువల్ రిఫ్లెక్షన్, రిపెంటెన్స్, ఇంకా రెన్యువల్, ఆత్మీయ పునరుద్ధరణ, పశ్చాత్తాపం, ఆత్మీయ పరిశీలన, ఇవి మనము ఆయన రాకడలో ఆయన్ని ఎదుర్కోవడానికి మనం ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అయితే ఇంకా ఎంత బాగుంటది. ఈ 40 రోజులు మన డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గుండా మనము డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు, దేవుడు మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గుండా చూపిస్తున్నప్పుడు మనము ఈ స్వీయ పరిశీలన, ఆత్మీయ స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఆ ఏమన్నా దేవుడు మనకు మార్చుకోవాల్సినవి చెప్తే ఆ, ఆయన సన్నిధానంలో హంబుల్ గా ఉండి రిపెంట్ కావాలి. రిపెంట్ అయ్యి ఆ, మనల్ని మనం రిన్యూ చేసుకోవాలి అనే థింగ్స్ ని ఆ, గుర్తు చేయాలా అనేసి నా ప్రియ సహోదరులు ఆయన మీకు ఈ విషయాన్ని గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇవన్నీ దేవుడు మనతోటి ఉదయకాల సమయంలో కొంచెం టైం తీసుకొని మాట్లాడుతున్నప్పుడు, ఇవి మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు, అది మనము ఆయన్ని ఎదుర్కోవడానికి హెల్ప్ అవుతా ఉంటే, ఆయనతో యుగయుగాలు ఎట్లా ఉండడానికి ఎట్లా బతకాలనో ఆ బతుకు మారడానికి హెల్ప్ అవుతా ఉంటే దీనికంటే గొప్ప విషయం ఇంకేం లేదు. సో మేక్ ష్యూర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఏదైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో వాటిని మంచిగా మనం దాన్ని కనిపెట్టుకొని ఏమన్నా ఉంటే, దేవా మీరు నాకు హెల్ప్ చేయండి అనేసి ఆయన సన్నిధానంలో రిపోర్ట్ అవ్వడం ఎంతకైనా మంచిది. ఇది మీకు ఒక విషయం, మీకు నాకు గుర్తు చేసుకుందాం అని అనుకున్నాను. ఇప్పుడు మనము చదివిన వాక్య భాగంలోకి వెళ్దాం. మనం ఇక్కడ ఆ, చూసినట్టయితే యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవించాను. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను, ఆ, కొన్ని వర్డ్స్ క్లియర్గా ఉండడానికి. Now Joshua was dressed in filthy clothes as he stood before the angel. The angel said to those who were standing before him, take off his filthy clothes. Then he said to Joshua, see, I have taken away your sin.
అండ్ పుట్ ఐ విల్ పుట్ ఫైన్ గార్మెంట్స్ ఆన్ యూ. అయితే ఆ, ఇది మనకు ఒకటి జరుగుతుంది అనిపిస్తుంది, కానీ దీని ముందు ఏం జరిగిందో ఒక మాట గమనిద్దాం. మొ- మొదటి రెండు వచనాలు గమనిస్తా ఉంటే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన పొయ్యి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ దేవుని ఆ, యెహోవా దూత ఎదుట ఆ యెహోషువ యెహోషువ నిలబడి ఉండడం, సాతాను ఫిర్యాదు చేయడానికి ఈయన తప్పు ఇది, ఈయన పాపాలు ఇది అనేసి నేరాలు మోపడానికి, ఆ నేరం మోపడానికి, ఆ తద్వారా మన మన గిల్ట్ పెంచడానికి, ఆ మన ఏదైతే మనకు రావాల్సిన పనిష్మెంట్ ఉంటుందో, మనకు నేను యెహోషువ ప్లేస్ లో మనల్ని పెట్టాను మామూలుగా, కానీ యెహోషువకి ఏదైతే పనిష్మెంట్ రావాలో ఆయన జీవితాన్ని బట్టి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, చూస్తుంటా మనం చిన్న ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. మన డాడీ చెల్లెని తిడతా ఉంటే ఇంకా రెండు మూడు పాయింట్లు అందియడం, ఆ, అట్లా కాదు డాడీ ఇట్లా చేసింది ఇట్లా చేసింది అనేసి. అంటే నేను ఆ అందించేదాన్ని ఆ, పెడుతున్నాను, ఆ ఫిర్యాదులు చేయడానికి సాతాను అక్కడ ఉన్నాడు. కానీ యెహోవా దూత ఆయన చూసిన తర్వాత ఆయన చేసింది ఇదే: నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవించింది. అయితే ఒక విషయం మీకు చెప్పాలని అనుకున్నాను. అదే సేమ్ థింగ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇంకొక వచనం గుర్తుకొచ్చింది. ఏంటి అనంటే, యెహోవా ఈ మాట యెషయా గ్రంథము ఒకటో అధ్యాయము 18వ వచనం స్క్రీన్ మీద ఉంది, మీరు చూడొచ్చు. యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు: రండి మన వివాదం తీర్చుకున్నాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. దేవుడు మన పాపాలని క్షమించే దేవుడు. క్షమించడము ఎంతగా అనంటే, క్షమించగల దేవుడు. ఈ విషయాన్ని నేను ఇక్కడ కొంచెం సేపు ఆగుతాను. మీరందరూ కుదిరితే ఆ స్క్రీన్ చూడండి, ఆ పదాలను అర్థం చేసుకోవడానికి ఆ, ఆ, ప్రయత్నించండి. ఆయన మనల్ని క్షమించిండు కాబట్టి ఆయన మనల్ని క్లెన్స్ చేసిండు. దేవుడు ఇప్పుడు నేను మనల్ని అనే పదాన్ని ఎందుకు వాడినాను అని అంటే, మన బతుకులు కూడా అట్లనే ఉంటాయి. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినారో, లేకపోతే ఆ, ఎవరైతే వాళ్ళ పాపాలను ఒప్పుకొని, దేవా నా పాపాలను ఒప్పుకొని నీ పాదాల దగ్గరకు వస్తున్నాను, నా జీవితంలో నువ్వు రక్షకునిగా ప్రభువుగా ఆ ఉండు అనేసి ఎవరైతే అడిగినారో, ఆయనే నీ పాపాలను క్షమించనని నమ్మినారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాల నుంచి క్షమి క్షమించబడ్డారు. వాళ్ళ పాపాలు కూడా ఇంతకుముందు వర్స్ చెప్పినట్టు పాపాలు రక్తం వల్లే ఎర్రనివైనవి. ఎట్లనైతే ఇది ఆ సాదృశ్యంగా మనకు చూపించిండ్రో మైల బట్టలతో ఉండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, యెహోవా దూత, సి ఐ హావ్ టేకెన్ యువర్ సిన్ అండ్ ఐ విల్ పుట్ ఫైన్ గార్మెంట్స్ ఆన్ యూ. ఆయన మనల్ని క్షమించిండు కాబట్టి ఆ మన జీవితాల్ని క్లెన్స్ చేసిండు, మన హృదయాల్ని క్లెన్స్ చేసిండు. దిస్ ఇస్ నాట్ స్మాల్. ఆయన మన పాపాల్ని క్షమించడము చిన్న విషయం కాదు. మలినమైన దుస్తుల నుంచి మలినమైన దుస్తులు కలిగి ఉండి ఫైన్ గార్మెంట్స్ ఎట్లేసిండ్రో అది మనము జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి
ఫుల్ మురికి ఉన్న బట్టల నుంచి వెళ్ళి మంచి బట్టలు, ఆ, తెల్ల బట్టలు ఎట్లేసి ఉన్నారో మన జీవితాలు అట్లా మార్చబడ్డాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. మన జీవితాలు మార్చబడ్డాయి అని అంటే, జీవితాలు మార్చబడ్డాయి అంటే మన హృదయాలు కడగబడ్డాయి. దాని తర్వాత మనం ఆయనతో నడిచిన దాన్ని బట్టి మన జీవితాలు ఆయనలాగా మార్చబడితే అది మన సైడ్. కానీ మన హృదయాల్ని అట్లా చేశాడు. ఇంకా కొన్ని వచనాలు కూడా చూద్దాము, కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోండి. యాజ్ వీ హావ్ బీన్ ఫర్గివెన్ టు అక్నాలెడ్జ్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్గివ్నెస్. ఆయనే క్షమించాడు, ఆయన ఫర్గివ్ చేశాడు అనే విషయము చిన్న విషయం కాదు అనేసి గ్రహించండి. చిన్న విషయం కాదని గ్రహిస్తే ఏమవుతుంది అన్నా అని అంటే, దానికి తగ్గ బతుకులు బతుకుతాం మనం. అరే, ఆయన మన యేసుక్రీస్తు సిలువలో చేసిన విషయం చాలా చాలా గొప్పది. అట్లనే ఆయన యాక్ట్, ఆయన చేసిన ఆ సాక్రిఫైస్ గొప్పది. ఆ సాక్రిఫైస్ నిన్ను నన్ను ఫర్గివ్ చేయడానికి, అది కూడా అంతే గొప్పది. మీరు ఆయన దైవత్వంలో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలనేసి ఆ, నేను చాలా 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 ఆశపడుతున్నాను. రెండో విషయము ఇది. సరే, బానే ఉంది. మన సారీ, ఇంగ్లీష్ వేరే వర్స్ ఉంది, దాన్ని ఇగ్నోర్ చేయండి. తెలుగు మాత్రం చూడండి. ఆ జకర్యా 3:6-7. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలా ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదు. మరియు ఇక్కడ నిలువబడు వారికి ఆ కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా? మనము మనమే నార్మల్గా ఆ, ఒకడు మన పట్ల తప్పు చేస్తే వానికి క్షమించినా గాని ఆ, ఇంకేం పని చెప్పడానికి ఇష్టపడం. ఎందుకనంటే ఆల్రెడీ మీరు గాయపడ్డారు కాబట్టి. దేవుడు తన మందిర పనుల గురించి ట్రాన్సాక్షన్స్ డిస్కషన్ చేస్తున్నాడు యెహోషువతో. నువ్వు పాపివే, నేను క్షమించిన, నేను క్షమించడము ఎంతగా క్షమించినను అని అంటే, నువ్వు చెడ్డోనివి అనేసి నేను మర్చిపోయి, నేను నువ్వు ఇప్పటి నుంచి ఇలా మంచిగా నడుస్తే నా మందిరం పనులలో నిన్ను భాగస్థునిగా చేస్తాను అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కండిషన్. ఆ నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల, ఇది జరుగుతేనే. అంటే క్లెన్స్ చేసిన అనేసి చేస్తా అని కాదు, కానీ ఇప్పటి నుంచి నేను క్లెన్స్ చేశాను. కానీ నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నేను నీ నుంచి వెళ్ళే దూరం ఏం పోను. లేకపోతే నా పనులు చెప్పేదాని విషయంలో నేను దూరం పోను. ఆయన క్షమించి ఆయన మందిరాన్ని గురించి మాటలు మాట్లాడుతున్నాడు. నీకు నాకు కూడా ఆయన క్షమించిన తర్వాత యాక్చువల్గా మన బతుకులను బట్టి, మన సిన్ఫుల్ లైఫ్స్ ని బట్టి, జోయల్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. జోయల్ పాపాన్ని బట్టి అసలు దేవుడు క్షమించిన తర్వాత మనుషుల్లాగా ఆలోచిస్తా ఉంటే, జోయల్ దిక్కు మొహం కూడా చూపెట్టదు. క్షమించినా చాలా బతుకుపోరా బై అనేసేయాలి సార్. అట్లాంటిది ఆ దేవుడు క్షమించినోడు కాస్త ఆయన వాక్యాన్ని అర్థం చేపిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని పట్టుకునే భాగ్యం ఇస్తున్నాడు. ఇవాళ ఆయన వాక్యం గురించి మాట్లాడే ఆధిక్యత ఇస్తున్నాడు. చిన్న విషయం కాదు ఆయన క్షమాపణ. సో ఆయన క్షమాపణ ఎంత గొప్పదో మీరు గ్రహించాలా. దాన్ని గ్రహించుకుంటా ఆయన మార్గంలో నడిచే దాని గురించి ఆలోచించాలి. ఆయన మనకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనడానికి దాని గురించి మీరు ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఇవాళ ఆయన మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఈ విషయం గురించి మనం ఆలోచించాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఆయన క్షమించిండు, అది చిన్న విషయం కాదు. క్షమించిన తను మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే, ఆయన మార్గంలో నడవాలని. ఆయన మార్గం అంటే ఆయన వాక్యం వినాలని, ఆయన మనతో మాట్లాడింది గైకొనాలని, మళ్ళీ వీటిని భద్రంగా గైకొనాలనేసి మాట్లాడుతూ ఉన్నాను. దీని గురించి మనం ఆలోచిస్తాం. ఆ కుదిరితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఆ మళ్ళా మనం దాని గురించి ఆలోచించడానికి దేవుడు ఏమన్నా కృప చూపిస్తాడు. రెండవదిగా
ఆ, దాని కంటిన్యూషన్లో ఎవడైనాను తనను కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఫర్గివ్ యాజ్ ద లార్డ్ ఫర్గేవ్ యూ. నేను ఫర్గివ్నెస్ గురించి ఏం పెద్ద మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన ప్యాసేజ్లో ఆయన ఫర్గివ్నెస్ గురించి మాట్లాడబడింది. సరే, ఆయన విధులను గ్రహిస్తాము, మొత్తం మంచిగానే ఉంది, ఆయన చెప్పింది చేస్తాం. కానీ ఆయన ఆయన వాక్యంలో చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, నేను నిన్ను క్షమించిన రాబోయ్, నువ్వు కూడా నాలాగా క్షమించు. ఆయన లాగా క్షమించాలా అని అంటే మళ్ళా ముందుది మర్చిపోవాలి. అది కష్టం, యాక్చువల్గా కష్టం, కానీ ఇంపాసిబుల్ కాదు. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. అసాధ్యం కాదు, కష్టమే, కానీ కష్టమైన ప్రతిదీ అసాధ్యం కాదు. ఆయన కృపను బట్టి, ఆయన హెల్ప్ని బట్టి మనము చేయగలము. కాబట్టి మనం దీని విషయంలో మనకు చాలా 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 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చేదు చేదు అనుభవాలు ఉంటాయి. కానీ వాళ్ళను క్షమిస్తున్నామా? క్షమించడం ఒక్కటే కాదు, మన దేవుడు, మన ప్రభువు మనల్ని ఎట్లా క్షమించినాడో అట్లా క్షమిస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. నా మటుకు నేను కూడా చూసుకుంటాను. ఇవాళ నుంచి వెళ్ళే ఇది నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను దీన్ని కనిపెట్టుకొని ఉంటా. నేను క్షమిస్తా ఉంటే కంప్లీట్గా క్షమిస్తున్నానా, సగం సగం క్షమిస్తున్నానా? కంప్లీట్గా క్షమించిండు కాబట్టి ఆయన ఆయన మందిర పనుల గురించి మాట్లాడిండు, లేకపోతే మాట్లాడకపోదు. మళ్ళా ఆ, రెండవ విషయం ఏంటిదనంటే, మలినం మొత్తం తీసేసి కొత్త బట్టలు వేశాడు. హిమం వలె మన హృదయాల్ని తెల్లగా చేశాడు. ఆ ఆ, మనం మన పాపంను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పవిత్రులుగా అని మాట్లాడేది చిన్న చిన్న పదాలు కాదు. బైబిల్లో రాసిన పదాలు చిన్న చిన్న పదాలు కాదు. వాటికి చాలా చాలా వెయిట్ ఉంది, చాలా చాలా ఆ, గొప్ప ఇది దా దాచుంది. దాని తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వెయిట్ దేర్ అండ్ ద వర్డ్స్ ఇన్ బైబిల్. మన ఆయన నమ్మదగిన వాడనంటే చిన్న విషయం కాదు అది. ఆ, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఇప్పటిదాకా దుర్నీతి ఏదైతే ఉందో దాని నుండి క్లెన్స్ చేసి నువ్వు ఒప్పుకున్న రోజు, దాని తర్వాత నిన్ను అట్లాంటి బతకాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే విధంగా యూ ఫర్గివ్ యాజ్ లాట్ ఫర్గివ్ యూ. నిన్ను క్షమించిన దేవుడు ఎట్లనైతే క్షమించినాడో అట్లనే నువ్వు బద్ధుడవై ఉన్నావు. మనకు అట్లనే చెప్పిండే అది మీరు చూడండి, మిమ్మల్ని క్షమించిన మీరును క్షమించుడి. మీరు ఇక్కడ ఇది గమనించండి, ఇక్కడ క్షమించుడి అనున్నది. ఈ ఈ ఈ పదం ఇక్కడ చూడండి, 7వ వచనంలో ఉంది కదా, ఇది గమనించండి. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొన్న ఎడల. ఆప్షన్ ఇచ్చిండు ఆయన, నువ్వు గైకొంటే నీకు ఇది చేస్తా అన్నాడు. మనుషులను ప్రేమించే విషయంలో మనకు ఆప్షన్ ఇవ్వలేదు ఆయన. సారీ, క్షమించే విషయంలో. ఫర్గివ్ as the Lord forgave you. So he did not forgive partially, but forgave completely. So should you be. దీని గురించి మీరు ఆ, ఆ, ఆలోచించాలా అని నేను అనుకుంటున్నాను. ఆ, ఆయన మనల్ని పార్షియల్గా ఫర్గివ్ చేయలేదు, ఫుల్గా ఫర్గివ్ చేశాడు. నువ్వు ఎవరినైతే క్షమించాలో వాళ్ళని సగం సగం క్షమించొద్దు, కంప్లీట్గా క్షమించాలా. సో ఈ విషయాల్ని మనము గుర్తుపెట్టుకుంటూ ఆయన క్షమాపణ చిన్నది కాదని గ్రహిస్తూ మళ్ళా ఆయన మార్గంలో నడుచుకునే విషయం దాని గురించి కనిపెడుతూ, అదేవిధంగా ఆయన్ని క్షమించినట్టు క్షమిస్తాము అనే దాన్ని గుర్తుపెట్టుకుంటూ మనము ఇవాళ గుర్తుపెట్టుకొని మన బతుకున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని ఆ, జీవితాల్లో నిమిత్తం ఉంచున్నాను. థ్యాంక్ యూ.